ఎగ్ పికిల్ టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక పొంగనాల ప్యాన్లో ఆయిల్ వేసి 6 గుడ్లు, సాల్ట్, పెప్పర్ వేసి బీట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇవి 2 వైపులా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకుని ఇందులో 1 కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కప్పు సాల్ట్, 1 కప్పు కారం, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చివరిగా నిమ్మకాయ రసం వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆవకాయ రెడీ. ఎగ్ పికిల్ తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. మీరు కారం ఎక్కువ తింటారు. అవునండి. నాకు మండుద్దామా ఇప్పుడు? పికిల్స్లో కారం లేకపోతే బాగోదు. చేయండి. షూర్. చాలా బాగుందండి. ఇంత మంచి రెసిపీని మా బీసీఎం ప్రేక్షకులకు తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అండి.